ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం ఆయన. మహర్షుల వారిని ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మనస్సును నిరోధించటానికి, ప్రాణాయామం చెయ్యటానికి ఈ రెండిటికి ఎటువంటి సంబంధం ఉన్నది? అసలు సంబంధం ఉన్నదా? ఒకవేళ ఉంటే అది ఎటువంటిది? దానికి మహర్షుల వారు ఈ ఆలోచనలు, శ్వాస ఈ రెండూ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో రెండు వేర్వేరు భావాలు. అంటే గాలి పీల్చేది ఒకటైతే ఆలోచన సరళి మరొకటి. ఈ రెంటికి కూడా ప్రాణశక్తి ఆధారం. వ్యక్తిత్వము, పరిమితత్వము, కర్తృత్వాలు, ఇతర సకల వృత్తులు ఆ శక్తి నుంచే పుడతాయి. ఒకవేళ శ్వాసాది క్రియలను, అదే వ్యాపారాదులను బలవంతంగా గనక అణిచివేస్తే తలుపులు కూడా అణిగిపోతాయి. తలుపులకి శ్వాస ప్రక్రియకి ఎంతో దగ్గర సంబంధం ఉంది. దానికి కారణం శ్వాస మూలము, మనోమూలము హృదయస్థానమై ఉంది కాబట్టి. కనుక ఒకవేళ గాలి పీల్చి వదిలిపెట్టే ప్రక్రియని కాసేపు అణిచివేస్తే తలుపుల యొక్క వేగాన్ని పూర్తిగా మందగింపచేయవచ్చు. దాన్ని ఒకే చోట నిరుద్ధం చేస్తే శ్వాసాది ప్రాణవేగం కూడా మందగించి సమవేగమై జీవధారణకి సరిపడ్డ మాత్రం అది మిగిలి ఉంటుంది. ఈ రెండు పద్ధతులు కూడా తలుపులు చెదరటం, తాత్కాలికంగా లయించటం, వాని పరస్పర సంబంధము ఇతరత్రా కూడా కానవస్తుంది సుమా. జీవశక్తి కడబట్టినప్పుడు కూడా ప్రాణాన్ని కూడగట్టి మృత్యువును జాగు చేస్తుంది సుమా. ద డెత్ విల్ బి డిలేడ్. సంకల్ప శక్తియే మరి. ఆ శక్తి లేనప్పుడు మరణము త్వరితమవుతుంది. ప్రతి శరీరంలోనూ బ్రతుకు భారం వహించేది ఈ తలపులే. తలపు అంటే ఆలోచన. ఆలోచనలు ఉన్నంతకాలము జీవితం దుర్భరమవుతుంది. ఆలోచన రహిత స్థితిలో ఆనందమే మిగిలి ప్రకాశిస్తుంది. అందులో సందేహం లేదు. ముఖ్యంగా ఈ సందర్భంలో రమణ మహర్షుల వారు ఆహార నియమం గురించి మాట్లాడుతూ జీర్ణాశయం మొదలగు అవయవాలకి ఎప్పుడూ తొందర పెట్టకూడదు. అందుకోసం ప్రతి ఒక్కరూ మితంగాను హితంగాను ఆహారము సేవించాలి సుమా. ముఖ్యంగా మిరపకాయలు, అతిగా ఉప్పు, ఉల్లిపాయలు, నల్లమందు, సారా వంటి ఉత్తేజకర పదార్థాలను పూర్తిగా పరిహరించాలి. మలబద్ధకము, మత్తు, ఉత్ప్రేరకము అనేటువంటి కలిగించే పదార్థాలు మీ అందరికీ తెలుసు కదా. వాటిని దగ్గరికి రానియకూడదు. ఇది ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా
నీకు మక్కువైన లక్ష్యాన్ని ఎన్నుకుని దాని అందే మనస్సు నిశ్చలం చెయ్యాలి. ఒక రకంగా తీసుకుంటే వైరాగ్యం అన్నా, చిత్త ఏకాగ్రత అన్నా రెండు ఒకటే. మనస్సు నిశ్చలంగా ఉంటే అది ఇంకా బయటికి పోయే ప్రసక్తి ఎక్కడుంది? లేదు కదా. చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ వాసనల వల్ల మనస్సు పరిపరి విధాల పోతుంది, చెదిరిపోతుంది. ఈ వాసనల్ని ఏ విధంగా త్యజించాలి? అది అయ్యే పనేనా? దానికి మహర్షులు వారు ఎంతోమంది అలా చేశారు. తామట్లు చేయగలమన్న నమ్మకమే వారిని ఆ మార్గంలో ఉన్నతమైన శిఖరాలకు చేరుస్తుంది. వాసనలన్నిటికీ మూలమై ఏ వాసనలు తన్నంటనటువంటి దాని మీద మనస్సును కేంద్రీకరించు, అప్పుడది సాధ్యమవుతుందని సూచన చేశారు. అంతేకాదు, ఈ అభ్యాసం ఎంతకాలం చెయ్యాలి? సిద్ధి కలిగేంత వరకు అంటూ సమాధానం చెప్పటం జరిగింది. అంటే దాని అర్థం యోగాభ్యాసమే అక్కర్లేనంత వరకు. అది ఎలా ఉంటుందంటే చాలా విచిత్రమైనటువంటి ఉదాహరణ చెప్పుకొచ్చారు. ఒక జయం మరొక విజయానికి కారణమవుతుంది సుమా. ఒక విక్షేపాన్ని జయిస్తే ఆ తరువాతది దాన్ని నీవు జయిస్తావు. ఆ తర్వాత అట్లే అన్ని విక్షేపాలు పూర్తిగా నశించిపోతాయి. ఈ పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే, ఒక కోట నుండి వెలువడుతున్నటువంటి శత్రుభటులను ఒక్కొక్కరిని హతమారుస్తూ ఉంటే చివరికి మరి ఆ కోటనే వశం చేసుకునేలా ఉంటుంది. మరి ఈ విచార గమ్యం ఏమిటి? సత్పదార్థ ప్రాప్తే కదా, అంతకంటే ఏముంటుంది? కనుక సత్యము నీవై ఉంటూ నీవు తెలియదంటున్నావు. ఎందుకు తెలియదు? బాహ్య చింతన వల్ల, అన్య చింతన వల్ల మనస్సుని బయటికి పోనిస్తున్నావు కాబట్టి నీకు తెలియటం లేదు. నీ సహజత్వం ఉందే, అది అంతము లేని నిత్యస్థితి. దానికి మొదలు చివర లేదు, ఎప్పుడూ ఉండేదే కదా. అది అహం స్ఫురణ, అనంతము, సర్వవ్యాపకం అయినటువంటి సత్తాసుమ. ఇది గుర్తుపెట్టుకో. అనేకమైనటువంటివి మార్పు చెంది నశించేవే. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా శాశ్వతం కాదు కదా. నీ కళ్ళ ఎదుటే ఎందరో పుడుతున్నారు, పోతున్నారు. నీ దేహము కూడా అంతే అని గుర్తించు. ఏకము, నిత్యము, శాశ్వతమైనది, మార్పు చెందనిది, పరిణామశీలత లేనిది ఆత్మ ఒక్కటి. అహం స్ఫురణ మాత్రమే సత్యము అని నీవు గుర్తిస్తే చాలు. నీవుగా నిలిచి ఉన్నావు. ఆలోచన లేని మనస్సు అదృశ్యమై అది ఆత్మగానే మిగిలిపోతుంది. మంచిది. మౌనమే నీ సహజత్వం.